హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వసుంధర దగ్గరికి వచ్చి ఏంటమ్మగారు అంతకి మంచులేనా చెప్పేసి అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వసుంధర దేవి మాత్రం ఏంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి మళ్ళీ మీదికి చేయెత్తుతూ ఉంటుంది. అది చూసిన గౌతమ్ మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మళ్ళీ మాత్రం ఏంటమ్మగారు కొట్లాడడానికి చూస్తున్నారా? మీరు ఎంతకాలం నా మీద దౌర్జన్యం చేసి బతుకుతామనుకుంటున్నారు? ఇక నుండి అలా సాగదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వసుంధర దేవి మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయింది. ఇంతలో అక్కడున్న గౌతమ్ మాత్రం చాలా రోజులకు ఒక మంచి పని చేస్తున్నావు మళ్ళీ అని చెప్పేసి అనుకుంటూ మళ్ళీ వైపుకు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న వసుంధర దేవి మాత్రం ఏంటే ఎక్కువగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అడుగుతుంది. ఇంతలో అక్కడున్న మళ్ళీ మాత్రం అవునమ్మగారు, నేను ఎక్కువే మాట్లాడుతున్నాను, మీరు చేస్తున్న పనుల కన్నా ఇవి చాలా తక్కువే అని చెప్పేసి అంటుంది. ఇక నుండి నేను ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను. అది మీ మనసు బాధ పెట్టవచ్చు, అలాగే అక్క మనసు కూడా బాధ పెట్టవచ్చు. కానీ నేను ఒక నిర్ణయం అయితే తీసేసుకున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న గౌతమ్ మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఏం నిర్ణయం తీసుకున్నావు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. నా బిడ్డను అయితే మీకు ఇవ్వాలని అనుకోవటం లేదు. అక్క బాధపడినా సరే నాకు పర్వాలేదు. నా బిడ్డని నా దగ్గరే ఉంచుకుందాం అనుకుంటున్నాను. నా బిడ్డను కానీ మీకు ఇస్తే మళ్ళీ మీరు ఏం చేస్తారు అని చెప్పేసి చాలా భయంగా ఉందని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న ఆ మాటలు విన్న గౌతమ్ మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటాడు.